ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటర్ చాందిని గారు. చాందినితో మాట్లాడదాం. నమస్తే చాందిని. నమస్తే నవీన గారు. చాందిని గారు, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని ఈరోజు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటర్గా రీసెంట్గా అప్డేట్ ఏంటంటే, నీట్లో ఫెయిల్ అయిన అమ్మాయి నీట్లో కష్టపడి చదివింది, ఫెయిల్ అయిపోయింది. కానీ అక్కడితో నా లైఫ్ అయిపోయింది అని అనుకోకుండా, ఫుల్ స్టాప్ పెట్టకుండా మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ ఒక ఇన్సెంటివ్స్గా రావడం, ప్లేస్మెంట్, ఇవన్నీ ట్రైనింగ్ తీసుకొని ఈ రోజు యాన్యువల్ శాలరీ ఆమె 72 lakhs పట్టుకుంది. చూస్తే బ్యాక్గ్రౌండ్లో నీట్లో ఫెయిల్ అయింది. మరి చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా, కష్టపడి చదువుతారు, దానికోసం ఆహర్నిశలు కష్టపడతారు, నిద్రపోకుండా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఇన్ని చేస్తారు, త్యాగాలు చేస్తారు చాలా వాటికి. తీరా రిజల్ట్ దగ్గర ఫెయిల్ అవుతే అక్కడితో అయిపోయింది మన లైఫ్ అనుకునే వాళ్ళు చాలామంది చూస్తున్నాం. సూసైడ్స్ చేసుకుంటున్నారు, అక్కడి నుంచి ఇంకా బెండ్ అయిపోతారు, అమ్మో నేనేం చేయలేను, నా పని అయిపోయింది అని. కానీ ఈ అమ్మాయిని ఎగ్జాంపుల్గా తీసుకొని బెంగళూరు స్టూడెంట్, ఒక్కసారి అమ్మాయి గురించి మాట్లాడుకుంటే మీరు పర్సనల్ డెవలప్మెంట్ మెంటర్గా ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఈ రీతువర్ణని తీసుకుంటే, ఆ అమ్మాయి 20 years old. ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ అందరికీ ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఎందుకంటే 20 yearsలో ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసింది అంటే, ఆమె నీట్ ఫెయిల్ అయింది 4 years బ్యాక్. అంటే ఆమెకి ఒక 17 years ఉన్నప్పుడు లేదా ఒక 16 years ఉన్నప్పుడే ఆమె నీట్లో ఫెయిల్ అయింది. తన కెరియర్ నీట్ వైపు అనుకుంది, కానీ తను ఫెయిల్ అయ్యింది. బట్ ఎక్కడ కూడా డిప్రెస్ అవ్వలేదు. డిప్రెస్ అవ్వకుండా నీట్ సైడ్ కాకపోతే ఏంటి అని చెప్పి ఇంజనీరింగ్లో జాయిన్ అయింది. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఆ అమ్మాయి తన గోల్ని మాత్రం తను ఏమనుకుంది, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మా పేరెంట్స్ని ప్రౌడ్గా చేయాలి అని చెప్పి. యాక్చువల్లీ ఆ అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయిన అమ్మాయి. ఆ అమ్మాయి బెంగళూరులో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయింది. సో తను పట్టుదల ఎక్కడా వదలకుండా 4 years కూడా ఇంజనీరింగ్లో తన స్కిల్స్ అంతా చూపించి, ఒక ఇంటర్న్షిప్లో ఒక రోల్స్ రాయ్స్ అని మనం కార్ నేమ్ విని ఉంటాము, వెరీ లగ్జరీస్ కార్ అనమాట. అందులో ఫస్ట్ ఇంటర్న్గా సెలెక్ట్ అయింది. ఇంటర్న్గా సెలెక్ట్ అయిన వెంటనే ఫుల్ టైం అనేది ఇవ్వరు. సో అలాగా 8 months చాలా కష్టపడి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని 8 months తర్వాత ఫుల్ టైం ఎంప్లాయీగా అయింది. అంటే ఇప్పుడు తను అక్షరాల 72 లక్షలు 72 lakhs ప్యాకేజ్తో ఇప్పుడు ఆమె సెలెక్ట్ అయింది. అసలు చూడండి ఎంత ఇన్స్పిరేషన్ ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరికీ. ఇప్పుడు జస్ట్ చిన్న 10th class అనుకోండి, ఇంటర్లో ఫెయిల్ అయితేనే నా లైఫ్ అయిపోయింది అని డిప్రెస్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు సూసైడల్ యాక్షన్స్ తీసుకుంటారు. ఇది స్టూడెంట్స్ తప్పు అనొచ్చు అండ్ పేరెంట్స్ కూడా అనొచ్చు. ఎందుకంటే పేరెంట్స్ అనేది ఈ టైంలో వాళ్ళని సపోర్ట్ చేయాలి. మేబీ అప్పుడు వాళ్ళ మెంటల్ హెల్త్ బాగోకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి అంత సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు. సో అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేయండి. అండ్ స్టూడెంట్స్ మీరు కూడా మీ గోల్ ఏంటో చూస్ చేసుకొని అండ్ ఆ గోల్ మీద మీ 100% ఇవ్వండి. బికాస్ ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో సుఖపడతారు, అండ్ ఇప్పుడు సుఖపడితే ఫ్యూచర్లో కష్టపడతారు అంటారు కదా. ఆ సేయింగ్ అనేది మన పేరెంట్స్, టీచర్స్ చెప్పినప్పుడు మనకి టీనేజ్లో ఉన్నప్పుడు అర్థం కాదు. కానీ ఈ ఏజ్లోకి అంటే ఒక జాబ్ టైంకి వచ్చిన తర్వాత అప్పుడు డిప్రెస్ అయిపోయి ఫెయిల్ అయిపోయామని చెప్పి డిప్రెస్ అయిపోయి వాళ్ళు చదవడం మానేస్తారు. కానీ వాళ్ళతో పాటు ప్యారలల్గా చదివే వాళ్ళు ఎవరైతే మోటివేషన్గా తీసుకొని నేను సాధిస్తాను లైఫ్లో, నాకు ఇది కాకపోతే ఇంకొక 10 ways ఉంటాయి, సో ఆ 10 waysలోకి వెళ్ళి వాళ్ళు సాధిస్తారు చూడండి, అప్పుడు ఫీల్ అవుతారు ఇక్కడ డిప్రెస్ అయిపోయిన వాళ్ళు, నేను ఎందుకు ఇలా చదవలేదు అని చెప్పి. సో అలా మోటివేషన్గా తీసుకొని డిప్రెస్ అవ్వకుండా మీ స్కిల్స్ ఏంటో తెలుసుకోండి, మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు ఆ సైడ్కి వెళ్ళి మీ బెస్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఈ అమ్మాయి ఫస్ట్ నీట్ అనుకుంది, బట్ ఇంజనీరింగ్లోకి వెళ్ళింది. ఇంజనీరింగ్లో తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంది. సో ఇలాగే స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని అండ్ అందరూ కూడా వాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్ని అయితే ఈ అమ్మాయిని అయితే ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు మనం. అయితే చాందిని, ఇక్కడ ఏంటంటే నీట్ అనేది ఒక సెగ్మెంట్, ఇంజనీరింగ్ అనేది డిఫరెంట్ సెగ్మెంట్ కదా. ఇక్కడ మనం చాలా తీసుకోవచ్చు. పేరెంట్స్ కూడా ఈ అమ్మాయికి ఎంత సపోర్ట్ చేసి ఉంటారు. మీ పర్సనల్ డెవలప్మెంట్ మీద చాలా రీసెర్చ్ చేసే ఉంటారు, చాలా క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు, తెలిసింది మాకు. సో అంటే ఇక్కడ అమ్మాయి ఎంత మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక సెగ్మెంట్ నుంచి ఇంకొక సెగ్మెంట్ కి మారింది ఇమీడియట్లీ. మారడము మళ్ళీ ప్యాకేజ్ కొట్టడం అనేది అసలు మామూలు విషయం కాదు. అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్ ఉండాలి కదా. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కూడా ఏంటంటే, ఫెయిల్ అయ్యావని, అమ్మో నువ్వు ఫెయిల్ అయ్యావా, నీ లైఫ్ అయిపోయింది అక్కడతో, ఇక అయిపోయింది నాడు, ఇంకేం చేయలేవు నువ్వు అనే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఈ అమ్మాయిని పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తుంటారు. ఈరోజు 72 lakhs ప్యాకేజ్ పట్టుకుంది అంటే ఒక్కసారి అంటే స్టూడెంట్స్ కి
మెంటలీగా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే Mm. మీ యాజ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా Mm. మీరు పర్సనల్ Mm. డెవలప్మెంట్ మెంటర్ గా Mm. ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ అనేది ఓన్లీ మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి, లేకపోతే ఒక హౌస్ని, ఒక రిలేషన్షిప్ని అట్రాక్ట్ చేసుకోవడానికనే అనుకుంటారు. యాక్చువల్లీ అదొక మిత్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అప్లై చేయొచ్చు. సో మనం స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే దట్టు స్టూడెంట్స్కి ఇంకా బాగా వర్క్ అవుతుంది. నేనే ఒక లైఫ్ ఎగ్జాంపుల్గా కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను కూడా డాక్టర్ సైడ్కి వెళ్దాము అనుకున్న అమ్మాయినే, కానీ మా పేరెంట్స్ వద్దు బీటెక్ సైడ్కి వెళ్ళమన్నారు. సో నేనైతే అక్కడ డిప్రెస్ అవ్వలేదు. ఓకే, ఎందులోకి వెళ్ళినా సరే, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా మన బెస్ట్ ఇద్దాము అని చెప్పి నేను కూడా బీటెక్లో తీసుకొని అండ్ అక్కడి నుంచి నేను మేనిఫెస్టేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ మేనిఫెస్టేషన్ అంటే మన మైండ్ సెట్, మనం ఏదైతే ఎక్కువ బిలీవ్ చేస్తామో అండ్ మన యాక్షన్స్, ఓన్లీ బిలీవ్ చేసి అండ్ ఓన్లీ ఫోకస్ పెడితేనే కాదు, మన యాక్షన్స్ కూడా ఉండాలి. సేమ్ ఈ అమ్మాయి కూడా చూడండి, జస్ట్ నీట్లో ఫెయిల్ అయిపోయింది అని చెప్పి బీటెక్ పాస్ అయిపోవాలి అని అనుకోలేదు. తన స్కిల్స్ని ప్రతి చోట ప్రూవ్ చేసింది. సో ఇలాగే ప్రతి విషయంలో వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని సపోర్ట్ చేసి, అండ్ ఇప్పుడు నా లైఫ్లో మేనిఫెస్టేషన్ ఎలా వర్క్ అయిందో చూద్దాము. యాక్చువల్లీ నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన అమ్మాయినండి. ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి నేను ఒక బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అండ్ ఆ బీటెక్ కాలేజ్లో ఫస్ట్ డే నుంచి నేను గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలి. ఎందుకంటే మా ఫ్యామిలీలో విమెన్స్లో నేనే ఫస్ట్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ వరకు వచ్చిందాన్ని. అందరూ కూడా ఇంటర్ వరకే కంప్లీట్ చేసి ఆపేసిన వాళ్ళు. కానీ మా పేరెంట్స్ నాలో ఉన్న స్పార్క్ని చూసి, లేదు మా అమ్మాయి ఏదో సాధిస్తుంది అని అయితే జాయిన్ చేశారు. సో మాలాంటి పేరెంట్స్ ప్రతి ఒక్క అమ్మాయికి అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండాలి అని అయితే నేను చెప్తాను. సో అలా నన్ను సపోర్ట్ చేయడం వల్ల నా మీద వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. సో దాన్ని కూడా నేను ఎక్కడ తగ్గించకూడదు అని చెప్పి బీటెక్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి నేను గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలి అంటే అసలు ఏం చేయాలి అని ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. అదే టైం టేబుల్ని డైలీ ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ విజువలైజేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు. విజువలైజేషన్ టెక్నిక్ అంటే ఇప్పుడు మీకు జరగబోయేది, ఫ్యూచర్లో జరిగేది ప్రెజెంట్లో జరిగినట్టు మీరు విజువలైజ్ చేసుకోవాలి, అంటే ఇమాజిన్ చేసుకోవాలి. దట్టు స్టూడెంట్స్కి ఇమాజినేషన్ పవర్ చాలా ఉంటుంది. సో వాళ్ళు ఎలా అంటే, ఓకే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ నాతో పాటు స్టేజ్ ఎక్కినప్పుడు వాళ్ళ ప్రౌడ్ ఫేస్ అండ్ ఆ హ్యాపీనెస్ చూడాలి, అండ్ నాతో పాటు వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేయాలి అని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. చూడండి, వాళ్ళు ఎప్పుడైనా చదవకపోయినా డిమోటివేట్ అవుతున్నప్పుడు కూడా ఇలాంటి మాటలే వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సేమ్ నేను కూడా అదే నా లైఫ్లో అప్లై చేశాను. విజువలైజేషన్ టెక్నిక్ యూస్ చేశాను అండ్ మిర్రర్ టెక్నిక్ కూడా. మిర్రర్ టెక్నిక్ అంటే మిర్రర్ ముందు అసలు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకుంటున్నారో మిర్రర్ ముందు నిలబడి ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి నాకు నేనే విన్నింగ్ స్పీచ్ ఇచ్చేసుకునేదాన్ని నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే. సో అలా ఎట్ లాస్ట్ నేను ఏదైతే డ్రీమ్ లైఫ్ అనుకున్నానో అదే నేను సాధించాను అండ్ ఐఎమ్ ది గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ మై కాలేజ్. సో ఇలానే అందరూ కూడా వాళ్ళు అనుకున్నది విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజ్ చేసుకోవడానికి అలైన్డ్ యాక్షన్స్ అనేవి ఉండాలి. ఆ యాక్షన్స్ కూడా పర్ఫామ్ చేయండి అండ్ మీ లైఫ్లో మీరు ఏమనుకుంటున్నారో అది సాధించండి. థ్యాంక్ యూ అండి.